హాయ్ సార్. హలో అండి. ఈ మధ్య కాలంలో ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ కొంచెం తగ్గాయనే చెప్పొచ్చు. కానీ వచ్చిన మూవీస్‌లో ద బెస్ట్ అనిపించింది 8 వసంతాలు. మీరు కూడా చూసారా? అవునండి. అది అంటే ఒక అమ్మాయి ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎలా ఉండాలి అనేది అని మాకు అనిపించింది. మీకెలా అనిపించింది రివ్యూ? ఇలాంటి సినిమాల్ని కమింగ్ ఆఫ్ లైఫ్ అంటారండి. అంటే ఒక జీవితంలో కొన్ని ఇయర్స్ ఒక క్యారెక్టర్ ఎలా ట్రావెల్ అవుతాడో అది చూపించడమే కమింగ్ ఆఫ్ లైఫ్ అనమాట. వాళ్ళ ఎదుగుదల అంటే ఆ క్యారెక్టర్ తోటి మనం కూడా ట్రావెల్ అవుతాం. ఓకే. ఇదంతా మీ అందరికి కూడా నచ్చిందంటే దానికి కారణం ఏంటంటే మనం ఆ క్యారెక్టర్ తోటి ఉన్నామా అనే ఫీలింగ్ తీసుకురాగలిగాడు డైరెక్టర్. ఓకే. ఉన్నవే 2-3 క్యారెక్టర్స్ ఇందులో మెయిన్గా హ్మ్. చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేశాడనమాట. వాళ్ళు మనసులో ఆలోచించేది కూడా మనకు అర్థమవుతుందో అన్నంత బాగా తీశారనమాట. ఓకే. ఫుల్ మార్క్స్ టు డైరెక్టర్ ఫణీంద్ర నార్శెట్టి. హ్మ్. అంతకంటే ముఖ్యంగా ఈ మైత్రి మూవీస్ వాళ్ళు చాలా పెద్ద బ్యానర్. వాళ్ళు కన్విన్స్ అయ్యారు, అంటే ఈయన కన్విన్స్ చేయగలగడం, వాళ్ళు కన్విన్స్ ఇలాంటి ఫిల్మ్. సో ఇది ఈ జనరల్ కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ కాదు. దిస్ అ డిఫరెంట్ మూవీ. యెస్. యెస్. అంటే మీరు చూసే ఉంటే టైటిల్స్ దగ్గర నుంచి కూడా చాలా కట్టిపడేస్తాడు మిమ్మల్ని, ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. టైటిల్స్ ఇమేజెస్ బ్యాక్ రన్ అవుతున్నట్టుగా, అంటే తన గతంలోకి వెళ్తున్నట్టుగా, అది ఒక వేరే ఫీల్లోకి తీసుకెళ్తుంది అనమాట. అంటే ఫ్రేమ్, అంటే వాళ్ళు ఎన్నుకున్న ఆ కలర్ టోన్స్ కానీ, ఆ లొకేషన్ కానీ, ఈ క్యారెక్టర్స్ కానీ మిమ్మల్ని శుద్ధి ప్రపంచంలోకి, శుద్ధి అంటే హీరోయిన్, యెస్. యెస్. వెరీ వెల్ ప్లేడ్ బై అనంతిక. ఆమె ఫస్ట్ పిక్చర్ అయ్యి ఉండొచ్చు అది, కానీ అంత బాగా చేసిందంటే చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇది, చాలా బాగా తీశారు. అండ్ పర్టికులర్గా ఊటీ, చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఊటీలో తీయడం, ఒక జనరేషన్ వాళ్ళకి, అంటే లేట్ 80s ఆర్ 90sలో ఊటీలో చాలా సినిమాలు తీసేవాడు అనమాట. అంతెందుకు, ఐ థింక్ 89లో గీతాంజలి వచ్చింది. గీతాంజలికి దీనికి మీకు మళ్ళీ సిమిలారిటీస్ కనబడతాయి అన్నమాట. ఓకే. ద టోన్ ఆఫ్ ద మూవీ, అంటే మీరు చూసే ఉంటారు గీతాంజలి కూడా, అందులో కూడా చాలా స్ట్రాంగ్ బిల్డ్ ఉంటుంది. హీరో వాళ్ళ క్యారెక్టర్లే చాలా సెంట్రల్. అంటే వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ టెన్షన్స్, వాళ్ళ ఆలోచనలు, అక్కడ కూడా ఒక మనం ట్రాన్స్పోర్ట్ అయిపోతాం అనమాట. సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు. ఇక్కడ కూడా అలానే అనమాట. వండర్ఫుల్ ఫోటోగ్రఫీ, చాలా ఐ ప్లీజింగ్. ఊటీయే కాదు, మధ్యలో కాశ్మీర్లో కూడా తీశారు కొన్ని షార్ట్స్, బ్రహ్మాండంగా తీశారనమాట. ఫోటోగ్రఫీ బై విశ్వనాథ్ రెడ్డి, చాలా అంటే చాలా బాగా తీశారు. అంటే ఈ సినిమాని ఎలివేట్ చేసింది. అట్లానే అబ్దుల్ వాహిబ్, ఆయన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ వెరీ గుడ్, సాంగ్స్ వర్ ఓకే. బట్ అక్కడ ఇక్కడ గీతాంజలికి దీనికి తేడా ఏంటంటే, అక్కడ ఇళయరాజా గారు ఉన్నారు, ఆయన సాంగ్స్ హాఫ్ డజన్ సాంగ్స్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అదొకటే తేడా. కానీ ఇక్కడ కూడా బెస్ట్ సార్. అందమా సాంగ్ సూపర్ సాంగ్, ఇప్పటికీ వింటున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ ఓపెనింగ్ స్టేట్మెంట్లో ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అయితే, ఎక్కువ టీనేజ్ గర్ల్, స్ట్రాంగ్ విల్డ్ గర్ల్, అంటే తన ఫ్యూచర్ గురించి నిర్దిష్టమైన అభిప్రాయం, అంటే మోరల్స్, వాల్యూస్, తన మిషన్, ఎందుకంటే ఆమె రైటర్, తను ఏం కాదలుచుకుందో ఆమెకు క్లియర్గా తెలుసు అంత చిన్న ఏజ్లోనే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆమె పరిస్థితులు కూడా ఆమెను కొద్దిగా టైట్ ఫిస్టెడ్ హార్డెన్ చేస్తాయి అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఉండరు, అండ్ కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టుంటాయి. సో అందరితో అంత కలివిడిగా ఉండదు, ఆమె చక్రంలోనే తను ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు కూడా సొసైటీలో ఉన్నప్పుడు, అంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా ఇంకేదన్నా కానీ ఎక్కువ టైం తీసుకుంటారు. ఎక్కువ టైం తీసుకొని కూడా తన సర్కిల్లోంచి బయటికి వచ్చి రిజెక్షన్కి గురై, లేకపోతే ఆ సెపరేషన్ అది అవుతుంది, అది తట్టుకోలేకపోతుంది. బట్ స్టిల్ చాలా డిగ్నిటీ తోటి ఆమె అక్కడ బిహేవ్ చేస్తుంది. అవును. ఆ ఇంటర్వెల్ సీన్ వాజ్ అమేజింగ్. అంటే ఇలాంటి పిక్చర్స్లో క్లుప్తంగా ఉన్న రైటింగ్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డైలాగ్స్ కొన్ని చోట్ల మటుకు ఐ థింక్ హాఫ్ డజన్ డైలాగ్స్ కూడా ఈ సినిమాని ఎలివేట్ చేసాయి. అంటే అదే ఒక లేడీ క్వాలిటీని ఎక్కడో అంటుందన్నమాట, అడ్రస్ బై అవర్ క్వాలిటీస్, నాట్ జడ్జ్ బై బ్యూటీ అలోన్. ఆడవాళ్ళని జనరల్గా అందంతో చేస్తాం కదా, క్వాలిటీస్ ఎన్నో ఉంటాయి. అది బ్యూటిఫుల్ స్టేట్మెంట్. తర్వాత విడిపోయేటప్పుడు కూడా అంటుంది, అది ప్రేమించే వాళ్ళు పార్ట్ అయ్యేటప్పుడు కూడా డిగ్నిటీ మెయింటైన్ చేయడమే ట్రూ క్యారెక్టర్. అంటే ప్రేమించే వారికి దగ్గర అయ్యేప్పుడే కాదు, దూరం అయ్యేప్పుడు కూడా డిగ్నిటీ మెయింటైన్ చేయగలగడమే ట్రూ క్యారెక్టర్ అంటే. తను అంత స్ట్రెస్లో ఉండి, అంటే తన్ని అంటే ఆల్మోస్ట్ మోసం చేసినట్టే అది. అలాంటప్పుడు కూడా
అరవదు, లేకపోతే కర్స్ చేయదు, ఏమీ చేయదు అనమాట. ఇంత గట్టిగా అంటే 100 తిట్లు తిట్టినా తగలేదు కావచ్చు. ఈ ఒక్క వర్డ్ పాట అయ్యేటప్పుడు కూడా డిగ్నిటీ నేను మెయింటైన్ చేస్తున్నా చూడు, నిన్ను ఏం అనట్లేదు నిన్ను. అవును, నా మెదడు చెప్తున్నా కానీ నా మనసు కంట్రోల్లో ఉంచుకుంటానని ఏదో చెప్తారు సార్. షూర్. సో అలాంటి డైలాగ్స్ చాలా అది అంటే ఒక జనరేషన్ అయితే డెఫరెంట్గా వాళ్ళు ఆ జనరేషన్ ఆఫ్ గర్ల్స్ దిల్ ఐడెంటిఫై విత్ ద క్యారెక్టర్. కొన్ని సినిమా అయిపోయా కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. నేను అనుకోవడం చాలామంది గర్ల్స్ ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు ఒక 2-3 రోజులు ఆ సినిమాలోనే ఉండొచ్చు. సో ఏదైనా సినిమా ప్రేక్షకుడిని సినిమా అయిన తర్వాత కూడా ఐడెంటిఫై చేసుకోగలిగి దాంట్లోకి తీసుకెళ్తే అండ్ ఒక 4-5 రోజుల పాటు దాని గురించి ఆలోచిస్తూ లేకపోతే ఫ్రెండ్స్లో డిస్కషన్స్ అవి ఇవి చేయగలిగారంటే అదే పెద్ద సక్సెస్. ఈ సినిమా నిజంగా చూస్తే థియేటర్లో వచ్చినప్పుడు నడవలేదు. అవును సార్. ఓకే, కానీ ఓటీటీలో వచ్చాక అంటే ఓటీటీ అదొక డిఫరెంట్ ప్రపంచం అనుకుంటా. అంటే వేర్ యూ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ జనరల్గా ఒంటరిగా చూస్తూ ఉంటారు. సో ఒక మంచి సాంగ్, ఒక పోయిటరీయో ఒంటరిగా అయితేనే మనం చదవడమో వినడమో ఎంజాయ్ చేయగలుగుతాం కావచ్చు. సో ఇది చాలా అంటే చాలా బాగా అందరినీ హత్తుకుంది మనసుకి. నాకు తెలిసి ఈ మూవీ చూసిన యంగ్స్టర్స్లో అమ్మాయిలు కూడా డెసిషన్ తీసుకునేటప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు సార్. అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉంటారు. అండ్ శుద్ధి అంటే ఎవ్రీబడి వుడ్ లవ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ డాటర్ ఆర్ ఎ ఫ్రెండ్ ఆర్ సిస్టర్ ఆర్ వాట్ ఎవర్. ఎందుకంటే ఆమెలో ఆ గ్రాటిట్యూడ్, పెద్దల పట్ల ఉన్న గౌరవం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సర్ని ఎంత లవ్ చేస్తుందంటే ఆ డెత్ సీన్లో కూడా మనం చూస్తాం. అంటే ఏ ఎక్స్టెంట్కి పోతుంది తను. సో అన్నీ బాగా అంటే ఒక 100% మంచిగా కూడా ఉంటే ఏం డిఫికల్టీస్ ఉంటాయి అనేది ఈ సినిమా చూపిస్తుంది. దెన్ డైరెక్టర్కి హీ స్కోర్స్ బిగ్ టైం. ఈయన అంతకుముందు మను అనే ఒక సినిమా తీశాడు, అది కూడా చాలా క్రిటికల్ అక్లెయిమ్ వచ్చింది కానీ పెద్దగా కమర్షియల్ సక్సెస్ కాలేదేమో. కానీ ఐ థింక్ ఈ సినిమా తర్వాత తీసిన సినిమా సక్సెస్ అయినా కాకుండా అని కొంతమంది అట్లా అంటే చెరగని ముద్ర వేస్తారు. ఐ థింక్ ఫణీంద్రాని పీపుల్ విల్ రిమెంబర్. నెక్స్ట్ పిక్చర్ అనేది మళ్ళీ అంటే కమర్షియల్ కూడా బాగా పెద్ద సక్సెస్ కావాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ మోరోవర్ కొత్త యాక్టర్స్ నుంచి కూడా అలాంటి యాక్టింగ్ తీసుకురాగలగడం. హీరో కూడా వరుణ్ అనురెడ్డి హాజ్ యాక్టెడ్ రియలీ వెల్, వండర్ఫుల్లీ వెల్. ఆయన క్యారియర్ కూడా ఇట్ విల్ గో ప్లేసెస్. దెన్ సంజయ్ క్యారెక్టర్ కూడా రైటింగ్ చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ని ఎలా అయితే డిజైన్ చేశారు అది. సో ఈ డైరెక్టర్లో ఉన్న ఆర్టిస్ట్ అనేది కనబడుతుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాని జనం అప్రిషియేట్ చేయడం కూడా. అవును, లేకపోతే సినిమా మన కోసం మనం తీసుకున్నట్టే ఉంటుంది. ఓకే, యా, ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్. ప్లేజర్.